హలో ఫ్రెండ్స్, నేను మీ ఆంధ్ర తెలంగాణ వెదర్మ్యాన్ మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది, రాబోయే రోజుల్లో మన తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోనుంది, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే ఆగస్టు 31వ తేదీన బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తుంది. ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో మన తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వర్షాలు ఏ జిల్లాల్లో ఎంత మాత్రాన వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఏ జిల్లాల్లో తక్కువ వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి, సెప్టెంబర్లో బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ అల్పపీడన ప్రభావంతో రాబోయే రోజుల్లో కూడా వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉండబోనున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ వాతావరణ పరిస్థితి చూసుకున్నట్లయితే ఆగస్టు 31వ తేదీన ఉత్తర బంగాళాఖాతం కానుకొని ఆంధ్రప్రదేశ్ ఒడిశా సమీపంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తుంది. ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో మనకు సెప్టెంబర్ 1, 2, 3 ఈ డేట్ల మధ్య చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వర్షాలు ఉత్తర తెలంగాణ జిల్లాలు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి ఈ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరియు తూర్పు తెలంగాణ జిల్లాల్లో నల్గొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, యాదాద్రి భువనగిరి ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్య తెలంగాణ జిల్లాల్లో హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్, సంగారెడ్డి ఈ జిల్లాల్లో కూడా అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. సెప్టెంబర్ 1వ తేదీన, 2వ తేదీన, 3వ తేదీ ఈ 3 డేస్లో ఈ 3 డేస్లో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరియు దక్షిణ తెలంగాణ విషయానికి వెళ్తే మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్, నారాయణపేట్ ఈ జిల్లాల్లో చాలా తక్కువ చోట్ల 1-2 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది అండి తెలంగాణలో మనకు రాబోయే రోజుల్లో ఒక 3 రోజుల వరకు వర్షాలు ఏ విధంగా ఉంటాయి. మనకు ఆగస్టు 31వ తేదీన ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరియు సెప్టెంబర్ 3వ తేదీన బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ కోస్తాంధ్ర విషయానికి వెళ్తే కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా మనకు శ్రీకాకుళం, కాకినాడ, వైజాగ్ మరియు అరకు, పాడేరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఈ జిల్లాల్లో కూడా అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. అది కూడా మనకు సెప్టెంబర్ 1, 2, 3 ఈ డేట్ల మధ్య మనకు ఒక ఉపరితల ఆవర్తనం బలంగా ఉండడం వల్ల మనకు సాయంత్రం వేళల్లో, రాత్రి వేళల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరియు మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో పల్నాడు, విజయవాడ, గుంటూరు, బాపట్ల పరిసర ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాయలసీమ జిల్లాల్లో నంద్యాల, కర్నూలు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కూడా చాలా తక్కువ చోట్ల. మిగతా జిల్లాల్లో కడప, అన్నమయ్య, అనంతపురం, తిరుపతి, చిత్తూరు, సత్యసాయి జిల్లాలో చాలా తక్కువ చోట్ల 1-2 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఈ కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఒక 2 చోట్ల లేదా 3 చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలు మనకు సెప్టెంబర్ 1, 2, 3 ఈ డేట్ల మధ్య కనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఆ డేట్ల మధ్య ఉపరితల ఆవర్తనం అనేది బలంగా ఉంటుంది కాబట్టి ఆ డేట్ల మధ్య రాయలసీమలో మోస్తరు నుండి భారీ వర్షాలు చాలా తక్కువ చోట్ల నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఇప్పుడు రాబోయే 5 రోజుల వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే రాబోయే 5 రోజుల వరకు కూడా చూసుకున్నట్లయితే ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు, తూర్పు తెలంగాణ జిల్లాలు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. మిగతా జిల్లాలు అంటే
దిగువ ఉన్న ప్రాంతాలు దక్షిణ తెలంగాణ జిల్లా రాయలసీమలో మాత్రం తక్కువ వర్షాలే నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అల్పపీడనం మనకు సెప్టెంబర్ 3వ తేదీన ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో మనకు సెప్టెంబర్ 4, 5, 6 ఈ డేట్ల మధ్య ఉత్తర తెలంగాణ మరియు ఉత్తర కోస్తాంధ్ర ఇంటీరియర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనకు రాబోయే 5 రోజుల వరకు కూడా పైన ఉన్న జిల్లాల్లోనే భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మిగతా జిల్లాల్లో తక్కువ వర్షపాతమే నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు రాబోయే 10 రోజుల వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే రాబోయే 10 రోజుల వరకు కూడా మనకు ఉత్తర తెలంగాణ జిల్లాలు, తూర్పు తెలంగాణ జిల్లాలు, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లోనే భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే దిగువ ఉన్న ప్రాంతాల్లో మాత్రం తక్కువ వర్షపాతమే నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది అండి ఇవాల్టికున్న వాతావరణ పరిస్థితి. మనకు సెప్టెంబర్లో ఒక అల్పపీడనం 3వ తేదీన ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అల్పపీడనం మనకు ఉత్తర వాయువు దిశగా లేదా పశ్చిమ దిశగా కదిలే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అందువల్ల మనకు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రకి దగ్గర ఉన్న ప్రాంతాలు అంటే తెలంగాణ, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ మరియు నిజామాబాద్, కామారెడ్డి, వరంగల్, జగిత్యాల ఈ జిల్లాల్లోనే చాలా చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దిగువ ఉన్న ప్రాంతాల్లో మాత్రం తక్కువ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది అండి మనకు సెప్టెంబర్లో వర్షాలు ఎలా ఉంటాయి, సెప్టెంబర్ రాబోయే 1 వీక్ వరకు వర్షాలు మన తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా ఉంటాయి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మీ ఆంధ్ర తెలంగాణ వెదర్మ్యాన్. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను.